పార్లమెంట్ ఓటు ముందుస్తారు, అసెంబ్లీ ఓటు తర్వాత ఇస్తారు. కన్ఫ్యూజ్ లేకుండా మనం సైకిల్ కి కమలానికి ఓటు వేయాలని ఎంతో కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. విజయ్ చంద్ర నాయకత్వం, విజయ్ చంద్ర నాయకత్వం. ఈసారి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరూ ఒకవైపే ఉన్నారు. అది తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నా వైపు అలాగే పార్టీ వైపు ఉన్నారని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మిగతాదంతా కూడా 13వ తారీఖున జరిగిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. సెలవు. ఏదైతే ఈ కార్యక్రమం పూర్తి చేసామో మన గుర్తులు 2 ఉన్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరగాలి. ఈవేళ బీజేపీ తరఫున బండి దిగండమ్మా, బండి తిరిగి దిగండి. బీజేపీ తరఫున అరకు పార్లమెంట్ నుండి కొత్తపల్లికి చాలా ప్రత్యేకంగా 3 గంటలు నాతో పాటు జర్నీ చేయడం, ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు చూపించిన అభిమానం, ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను మంచి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ఒక ప్రబంధం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఎలా ఉంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూశారు. నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం 3 కిలోమీటర్లు ఉండే దారిని 3 గంటల్లో రావడానికి పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, 5 సంవత్సరాల్లో చూడని బాధ లేదు, పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణం. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్క నిలిపేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్టపు పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. వ్యవస్థను మేనేజ్ చేశారు. రాజ్యాంగం తుప్పులో తిప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకి ఎంతైనా మభ్య పెట్టండి, ఎంతైనా డబ్బులు ఇవ్వండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులది విజయాన్ని ఎవరు ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండని సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది. బాబుని తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మోడీ గారి పైన రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ 3 సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి. కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క 3 కలయిక, పవిత్రమైన కలయిక, అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు. ఈరోజు జరిగిన